స్పెషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగరవల్లి గారు, సంకల్పం .వరల్డ్. తనని అడిగి అసలు ఈ సంకల్పం అనేది ఎలా వచ్చింది, ఈ సంకల్పం థాట్ గురించి కానీ, అక్కడ వాడు చేసే పూజా విధానాలు కానీ ఎలా ఉంటాయి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ సంకల్పం అనే థాట్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సంకల్పం అనేది ఒక సంస్థ కాదు, ఇది ఒక ధర్మ పరిరక్షణ, ధర్మ మార్గం అండ్ నమ్మకంతో ఏర్పడింది. ఇటీవల మనం చూస్తున్నాము, ఎంతోమంది బిజీ షెడ్యూల్స్ కానీ, ఎన్నో ఒత్తిడులు కానీ, లేదా పిల్లలు ఉండడం వల్ల ఎన్నో వాటి వల్ల ఏంటంటే గుళ్ళకు వెళ్ళడాలు కానీ, పుణ్యక్షేత్రాలు అనేది వెళ్ళడాలు కానీ, ఈ మనసులో ఎంత సంకల్పం ఉన్నా కూడా వాటికి వెళ్ళలేకపోతున్నారు. సో ఈ సంస్థ వల్ల ఇది ఒక బ్రిడ్జ్ లాగా దేవుడికి భక్తుల మధ్యన ఉన్న ఒక సంకల్పానికి మధ్య ఒక వారధిలాగా మేము వీళ్ళ నుంచి అవి అందించాలనేది మా ఈ ప్రయత్నం అన్నమాట. ఓకే, అంటే సంకల్పంలో మనకి మెయిన్గా ఎలాంటి కృతులు అనేవి జరుగుతుంటాయి? సో సంకల్పంలో మనము మెయిన్గా వచ్చేసి ఆన్లైన్లో చేయాలనేది మేము ప్రారంభించాము. ఎందుకంటే చండీ హోమాలు కానీ, నవగ్రహ దోషాలు కానీ, అన్ని రకమైన కార్యక్రమాలు ఆన్లైన్లో మనం అందిస్తాము. మెయిన్గా వచ్చేసి ఫస్ట్ జ్యోతిర్లింగాలు అనేది స్టార్ట్ చేయాలనేది మేము ప్రారంభించాం. ఫస్ట్ వచ్చేసి మనకి February 15న మహాశివరాత్రి రోజున కాశీలో మన మొదటి సంకల్పం అనేది ప్రారంభిస్తున్నాం. ఓకే, సంకల్పం ఓకే, ఇది స్టార్ట్ చేస్తున్నారు, ఈ జర్నీ అంతా బాగానే ఉంది. అసలు సంకల్పం బేస్ చేసుకొని పూజలు చేస్తారు అన్నదానికి ఎలా నమ్మొచ్చు అంటారు? నమ్మొచ్చు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ నయం అవుతుందా లేదా, ఈ డాక్టర్ని నమ్మచ్చా లేదా అని మనం అనుకోము. ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ ఆయన చేస్తారు. అదేవిధంగా ఈ పురోహితులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేది భక్తులకి నయం అవ్వాలనే చేస్తారు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని. సో ఆన్లైన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఉంటున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి దాని క్రమ పద్ధతిలో మన ఒక సాంప్రదాయాలకి తెలుసుకుని వాళ్ళు పురోహితులు చెప్పే విధంగానే మనం వాటిని పాటించి వాటికి అనుకూలంగానే చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అంటున్నారు, మనకి నార్మల్గా రెగ్యులర్గా చేసే పూజల్లోనే చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆన్లైన్లో దీనికి ఎంతవరకు న్యాయం చేయగలము అని మీరు అనుకుంటున్నారు? మన ఈ సంకల్పం అనేది ప్రతి కార్యక్రమము క్రమ పద్ధతిగా వేద పండితుల చేత నిర్వహించబడుతుంది. మనకి దీనికి ఒక ప్రూఫ్గా కూడా మనము ఎవరైతే మనం రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా మనం ఆన్లైన్ స్ట్రీమింగ్స్ అనేవి ఇస్తాం. సో ప్రతి ఒక్కటి మొదటి కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళు ఆన్లైన్లో అన్ని విధాలుగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఆన్లైన్లో స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. అయితే వాళ్ళ పూజ చేసుకుంటున్నారు అనే తృప్తి ఎలా వస్తుంది అంటున్నాను నేను. వాళ్ళ పేర్ల మీదుగా మనం వాళ్ళ గోత్రనామాలు అనేది వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరివి డీటెయిల్స్ అనేవి మనం తీసుకొని వేద పండితుల చేతగా మనం చేపించబడతాం అన్నమాట. సో అయితే ఇప్పుడు ఫస్ట్ యాత్ర కాశీ నుంచి అంటున్నాను, ఎందుకు? శివ మహాపురాణంలో శివుడి మొదటి సంకల్పం కానీ మొదటి సృష్టి ఆరంభము కాశీ నుంచి మొదలైంది. సో అదేవిధంగా ఈ సంకల్పం కూడా కాశీ నుంచి మొదలు పెట్టాలనేది మా ఒక ఆలోచన. కాశీలో మామూలుగా ఏవైనా మొక్కుబడులు కానీ ఏదైనా గుళ్ళో మనం మామూలుగా మొక్కుబడి పెట్టుకుంటే వెళ్ళి రావాలి, వెళ్ళి తీర్చుకోవాలి, లేదంటే అది అట్లా మిగిలిపోతుంది అనేది ఉంటుంది. కానీ కాశీకి వచ్చేసరికి మనం కాశీ కాశీ అని ఒక్క పలకడం వల్లనే మన ఆత్మ అనేది ఆల్రెడీ, మన ఒక్క సోల్ అనేది ఆల్రెడీ అక్కడికి చేరుతుందనేసి చెప్తూ ఉంటారు. సో కాశీ అనేది అంత విశిష్టత ఉన్న దేవాలయం. అయితే మ్యామ్, ఇందులో మనకి అంటే గురువందనంతో స్టార్ట్ అయ్యి లింగోద్భవ కాలం వరకు ఇందులో మెయిన్ పూజలు అంటే ఏం చెప్తారు? మనకి ఇందులో వచ్చేసి మనం కాలభైరవ హోమం చేయించుకుంటాం. మెయిన్గా కాశీ అంటేనే కాలభైరవుడు గుర్తొస్తారు. ఆయన ఒక్క అనుమతి లేకుండా మనం కాశీ కూడా వెళ్ళలేమంటారు. ఓకే, సో కాలభైరవుడు అనేవాళ్ళు అంత పవర్ఫుల్ అనమాట. ముక్తి అంటే కాశీ శివుడు ఏంటంటే మనకి మోక్షం కల్పిస్తారు, కానీ ఈయన పర్మిషన్ లేకుండా మనం కాశీ కూడా వెళ్ళలేమంటారు. మనం ఎంత తలపించినా శివుడు ఎంత ఆజ్ఞ ఇచ్చినా కూడా కాలభైరవుడు ఆజ్ఞ లేనిది మనం వెళ్ళలేమన్నమాట. ఓకే, ఈ కాలభైరవుని హోమం మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేము, కరెక్టే. అక్కడ మనం చేయించుకునే తృప్తి పొందాలి అంటే ఏం చేయాలి అంట?
అదే ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో, కాలభైరవ హోమం అనేది మెయిన్గా మనం ఎందుకు చేస్తామంటే, మెయిన్గా మన జీవితాలలో ఉండేది నవగ్రహాల వల్ల ఏదో ఒక దాని విషయంలో మనం శనిగ్రహం వల్ల కానీ, కుజుడు కానీ ఏదో ఒకటి వాటి వల్ల మనము బాధపడుతూ ఉంటాం. ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. అది ఉద్యోగ సమస్యలు కానీ, లేదు అంటే సంతాన సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ, లేదంటే ఇంకా ఏదైనా జీవితంలో ఎదగాలనుకుని మళ్ళీ ఎదగలేక ఇంట్లో చికాకులు కానీ, అది ఏ సమస్య అయినా కానీ ఈ నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి కాలభైరవుడు అంటారు. ఓకే. కాశీకి కూడా అధిపతి కాలభైరవుడు అంటారు. సో స్వయంగా ఆయనకు మనం చేసేది ఏవైతే హోమాలు ఉంటాయో, ఎవరి పేర్ల మీదగా అయితే మనం చేస్తామో దానికి వాళ్ళకి సగం బరువు అనేది తగ్గిపోతుంది అని అంటారనమాట. ఆ నవగ్రహాలు అనేవి కూడా శాంతిస్తాయి అంటారు. అంటే కాలభైరవునికి ఒక్కటి చేయటం ద్వారా సంతానోత్పత్తి కానీ, లేదు అంటే పెళ్లి విషయాలు, గ్రహ విషయాలు అన్నిటిలోని లాభం పొందుతామంటారా? అన్ని విషయాలలో కూడా మనకు ఆయన ఒక మంచి సొల్యూషన్ అని చెప్పచ్చు. అపమృత్యు భయాలు కానీ, లేదంటే ఇంకా ఈ నవగ్రహాల వల్ల కానీ ఏ సమస్య అయినా కూడా కాలభైరవుని పూజించడం వల్ల సగం బాధలు పోతాయి అంటారు. అది కూడా కాశీలో చేయించుకోవటం. కాశీలో అనేది ఇంకా విశిష్టత. ఎందుకంటే మనం కాశీ గురించి ఒకటి చెప్పచ్చు. ఈ కలియుగంలో మొత్తం అంతా అంతరించిపోయి లయమైపోయినా కాశీ మాత్రం అట్లనే ఉంటుంది అంటారు. ఎందుకంటే అది భూమి మీద కాదు, శివుని త్రిశూలం మీద నిలబడింది అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. ఓకే. అంత మంచిది, అంత ప్రాముఖ్యం ఉన్నది కాశీ అంటారు. అవును. అయితే ఇంకా మనకి గంగా హారతి, అది కూడా మహాశివరాత్రి రోజు అక్కడ చేయించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? మొదట మన కాలభైరవుడిని దర్శించుకొని గంగ పూజ దగ్గరికి, గంగా నదికి వెళ్ళి అక్కడ మనము స్నానాలు చేస్తే, మామూలుగా అన్ని నదుల్లో చేసిన పూజలు కానీ స్నానాలు వేరు. కాశీలో చేసే గంగా పూజ, గంగా స్నానం అనేది అసలు కంపారిజన్ లేదంటే చాలా. అంటే అక్కడ మన దేహం అనేది లైక్ ఏమంటారు, మన బాడీకి మనకి ఇట్లా స్నానం అని కాదు, మనం చేసే స్నానం కదా, అది మన ఆత్మశుద్ధికి స్నానం అయినట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మన ఎన్నో లైక్ పాపకర్మలు కానీ, లేదంటే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో బరువులు ఉంటాయి, భారంగా భావిస్తూ ఉంటాము. అరే ఇన్ని సమస్యలు ఉన్నాయా, మనకు ఒక్కలకే ఉన్నాయా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా గంగా స్నానం వల్ల సగము శరీరం అనేది తేలికైపోతుంది అంటారు. అది తేలికైపోయి మనం బరువంతా దిగిపోయిన తర్వాత మనము పరమేశ్వరుడి దర్శనానికి వెళ్తామని. ఓకే. ఇక్కడ హారతి ఎంత ప్రత్యేకమైనది? ఒకవేళ అక్కడ హారతికి మనం ఎన్రోల్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మనకి ఈ సంకల్పంలో వచ్చేసి మనం ఏదైతే ఫస్ట్ మొదటి కార్యక్రమం మనము కాశీలో చేస్తున్నామో, దీంట్లో మనం ఇది స్వయంగా వెళ్ళి టైం తీసుకుని మనం వెళ్ళి ఒక ఫ్యామిలీతో చేసుకోవాలంటే ఇవి 1,00,000 పైననే ఖర్చు అవుతుంది. కానీ మన ఈ సంకల్పంలో ఏంటంటే కేవలం ఆన్లైన్లో మనకి 1,611 రూపాయలతోనే మన ఫ్యామిలీ అందరి పేర్ల మీదుగా, వాళ్ళ గోత్రనామాల పేర్ల మీదుగా మనం ఈ పూజలు అనేవి నిర్వహిస్తున్నాం అనమాట. సో ఇందులోనే ఈ గురువందనము, గణపతి పూజ దగ్గర నుంచి లింగోద్భవ కాలం వరకు మనం అన్ని రకాల కార్యక్రమాలు అనేవి అక్కడ కేవలం ఈ 1,611 రూపాయల్లోనే మనకి గంగా పూజ వస్తుంది, కాలభైరవ హోమాలు వస్తాయి, అన్ని రకాల కార్యక్రమాలు అనేవి మనం అక్కడ నిర్వహిస్తున్నాం అనమాట. ఓకే. అయితే మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు లింగోద్భవ కాల సమయంలో మహారుద్రాభిషేకం అన్నారు. సో దీని ప్రాముఖ్యత ఏంటి? ఎవరు చేయించుకోవాలి? ఎందుకు చేయించుకోవాలి? లింగోద్భవ కాలం అంటే అందరికీ తెలిసిందే, ఈ కథ కూడా అందరికీ తెలిసి ఉండొచ్చు. బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్న సమయంలో శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు, ఎవరు గొప్ప అని. ఆయన ఏమంటారంటే దీనికి ఆది అంతం కనుక్కొని రండి, అప్పుడు చెప్తాను అనే విధంగా చెప్తారు. సో బ్రహ్మ కిందకి వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. విష్ణువు ఏమో పైకి వెళ్తూ ఉంటాడు కనుక్కుందామని. బ్రహ్మకి వెళ్తూ ఉండగా ఇంకెంత దొరకదు, ఒక పువ్వు దొరుకుతుంది, అది తీసుకొచ్చి నాకు దొరికింది ఇక్కడితో, నాకు దీన్ని కనుగొన్నాను నేను అని చెప్పి చెప్తారు. విష్ణువు ఏమో నాకు దొరకలేదు, నేను ఎంత వెళ్ళినా కూడా నాకు దీనికి అంతం అనేది కనిపించలేదు అని చెప్పి చెప్తారు. శివుడికి బ్రహ్మ అబద్ధం చెప్పాడన్న విషయం తెలిసిపోతుంది. అందుకనే ఆయనకు ఒక శాపం ఉంటుంది, ఈ భూమి నిన్నెక్కడ పూజించరు అని చెప్పి శాపం అనేది ఏర్పడుతుంది. అలానే ఆ టైంలో శివుడు అగ్నిలింగంగా, అంటే శివరాత్రి రోజున ఈ ఒక అగ్నిలింగంగా ప్రత్యక్షమవుతారు. దాన్నే లింగోద్భవ కాలం సమయం అని అంటారు. అది కూడా మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి జరిగింది.
అందుకనే దీనికి అంత ప్రాముఖ్యత, అంత పవర్ఫుల్ అని చెప్పి చెప్తారు ఆ టైంలో జరిగే లింగోద్భవ అభిషేకం అనేది. అది స్వయంగా మనం ఇప్పుడు కాశీలో నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి ఇంకా 1000 రెట్లు ఎక్కువ పుణ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ దీన్ని అక్కడ స్వయంగా శివరాత్రి రోజున మనం కాశీలో నిర్వహించడం వల్ల కలిగే లాభాలు అనేవి పితృ కర్మలు అనేవి ఉంటాయి. లేదా మనం చేసుకున్న పాపాలు కానీ, లేదా మన పోయి జన్మలో ఆల్రెడీ మోస్తున్న పాపాలు కానీ, కర్మలు కానీ, ఇవన్నీ కూడా ఈ లింగోద్భవ కాల అభిషేకం వల్ల ఇవన్నీ తొలగుతాయి అనేది నమ్మకం. పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే దీనికి చేసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? మన జీవితంలో ఎన్నో సమస్యల వల్ల బాధపడతాం. ఈ ప్రతి సమస్యకి కూడా అవన్నీ తొలగుతాయి అన్నమాట ఈ లింగోద్భవ కాలం అభిషేకం వల్ల. ఓకే. పితృదోషాలు కానీ, గ్రహపీడలు కానీ, ఇంకా మన పోయిన జన్మ కర్మలు కానీ, అవన్నిటి నుంచి కూడా ఆ బంధం నుంచి విముక్తి అనేది పొందుతుంది. మనం కాశీలో జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బంధ విమోచనం అనేది ఉంటుంది. అందుకే దాన్ని మోక్ష ద్వారం అని కూడా అంటారనమాట. కాశీ అనేది కూడా ఒక మోక్ష ద్వారం లాగా చెప్తూ ఉంటాయి మన పురాణాలు అనేవి. అక్కడికి వెళ్ళిందంటే ఇంకొక జన్మ మనకు అనేది అక్కడ నుంచి ఒక విముక్తి అనేది మనం పొందొచ్చు.